నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. ముధోల్ నియోజకవర్గ రాజకీయాలలో పెను సంచలనం. బైన్సా మున్సిపల్ కార్యాలయం వేదికగా వినిపించిన మాటలు ఇప్పుడు ఉమ్మడి నిర్మల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. మేము బీజేపీ మద్దతు తీసుకున్నది అందుకే అంటూ మున్సిపల్ వైస్ చైర్మన్ గా భర్త ఇద్రిచ్ బేగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చిచ్చురేపుతున్నాయి. రాక్షస పాలన అంతమొందించడమే మా లక్ష్యం. అన్యాయం అవినీతిపై రాజీ లేని పోరాటం. ఎంఐఎంతో కలిసే ప్రసక్తే లేదు. మరి ఎవరితో? బీజేపీ మద్దతు వెనక అసలు రహస్యం ఇదేనా? అవును, మీరు వింటుంది నిజం. బైన్సా మున్సిపాలిటీలో ఇన్నాళ్లుగా సాగుతున్న పాలనపై మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త ఇద్రిచ్ బేగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బైన్సాలో సాగుతున్న రాక్షస పాలనను అంతమొందించడానికి మేము బీజేపీ మద్దతు తీసుకున్నామంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అన్యాయం అవినీతిని ఎదిరించేందుకే ఈ పోరాటమని, ప్రజల కోసం ఎవరితోనైనా కలుస్తామని స్పష్టం చేశారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఎంఐఎంతో పోరాటం చేసి మళ్ళీ వారితోనే ఎలా కలుస్తాం అంటూ ఆయన వేసిన ప్రశ్న ఇప్పుడు బైన్సా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. బీజేపీ మద్దతు తీసుకోకపోతే బైన్సాలో మాకు అండగా ఎవరున్నారు అని ఆయన అడిగిన ప్రశ్న నేరుగా ప్రత్యర్థి పార్టీలో గుండెల్లో గుణపమై దిగుతోంది. ఇన్నాళ్లుగా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఇద్రిచ్ బేగ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో బైన్సా రాజకీయాలకు ఏ మలుపు తిప్పుతాయో చూడాలి. 2 महीने में इनका निकाल देते, नहीं 2 महीने में पूरे 5 साल चलने वाले। तो अब हो रहा क्या, अब हम ठोकरा खा खा कर यहाँ तक ऐसे वाले, हम गिरे की उठने की आदत है हमारी, हम एकदम सांप के वैसा पलट जाते गिरते। अब जो लोग जमाने के बाद गिरे, उन्होंने क्या कर रहे, गिरे कि उन्होंने खुद से गिर रहे, मगर देखे कि पीछे किसका भी साया दिखा कि मैं खराब हो, मैं टकल के गिराने वाला नहीं। ये सभा आज इसलिए रखे कि जिस दिन हम यहाँ से इलेक्ट होके गए, उस दिन वैसे की पूरी आवाम, पहले तो मैं निकलते को बहुत लोग बोले अरे बीजेपी के सपोर्ट पे कैसा, हाँ ये भी बात सही है, तो बीजेपी के सपोर्ट पे कैसा, तो बीजेपी के सपोर्ट पे कैसा वो तो मैं क्या दस्ती डाल के मंदिर में जाके बैठो पड़ रही हूँ। एक नया खेल भाई बड़ा अच्छा है। लड़ाई चालू हुई जुल्म के खिलाफ, लड़ाई चालू हुई अत्याचार के खिलाफ, लड़ाई चालू हुई करप्शन के खिलाफ, लड़ाई चालू हुई आजादी के लिए। अब ऐसी लड़ाई को मेरे को लाके मेरे पे धर्म का टोकरा डाल, मैं कट्टरवादी। यही लोग यहाँ गंगाधर साहब चेयरमैन थे 2008 में, यहाँ दुर्गा का जो फसाद हुआ उसके बाद ये लोग धर्म का ठेका मेरे पे और एक डाले थे उन्होंने, इद्रिस ISI एजेंट है उसको पकड़ो बोल रहे। जब भी कुछ नहीं हुआ उनसे, हमारे मुजीब साहब गंगाधर साहब बोले उन्हें मुसलमान पक्का है मगर ISI नहीं है बोले, और बोलने वाला यही बदमाश। आज फिर मैं बीजेपी मेरा सपोर्ट कर रही, वो तो वो जाते का इधर गए तो ये लोग इत्तेहाद के हाथ बटा रहे, उधर गए तो पब्लिक को ये बोल के आए कि तुमको आजाद कर दे। ఈ కీలక పరిణామాలపై మా ప్రతినిధి షేక్ ముక్తార్ అలీ మరిన్ని వివరాలు అందిస్తారు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు, నిజం వైపు నిలబడే గలం.